మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక సంవత్సరపు చివరి మాసములో డిసెంబర్ నెలలో మనం ఉన్నాము. మనం చూస్తూ ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకను జరపడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుక గురించి, ఆయన పుట్టుక గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయటకే మేము సంతోషిస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున నరవతారిగా ఈ లోకంలోనికి దిగివస్తాడని తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల నోట, తన భక్తుల నోట కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే లేఖనాలలో ప్రవచింపజేశాడు, లేఖనాలు రాయించి పెట్టాడు. ఆ లేఖనాల యొక్క నెరవేర్పుగా 2000 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబొడ్డైన ఇజ్రాయేల్ అనబడిన దేశమునందు కన్యక గర్భమున యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకంలోనికి దిగివచ్చాడు. ఆయన జన్మించినప్పుడు దేవుని సముఖము నుండి కొన్ని దేవదూతలు లోకంలోనికి దిగివచ్చి మానవులతో ఈ విధముగా మొట్టమొదట క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని తెలియజేశాయి. ఏమనగా, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, బెత్లెహేము ప్రాంతములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని కొన్ని దూతలు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, దూతలు చెప్తూ ఉన్నాయి, భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే లోక రక్షకుడు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారికి లోకంలో దిగివచ్చున్నాడని దూతలు తెలియజేశాయి. అవును ప్రియులరా, మరి దేవుని దూతలు తెలియజేస్తున్నా భయపడవద్దని. నేటి దినాలలో చూస్తే ప్రతి ఒక్క మానవుడు అనేకమైనటువంటి భయాలలో జీవిస్తూ ఉన్నాడు. భయాల యొక్క గుప్పిట్లో బందీ అయిపోయాడు. నిజమే ప్రియులరా, భయంకరమైన దుర్దినాలలో మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి బలవన్ మరణాలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయి. భయంకరమైనటువంటి క్రైమ్ ఎక్కువగా పెరిగిపోయి ఉన్నది. భయంకరమైన దుర్దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలో సమాధానము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. అయితే ప్రియులరా, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా లోకములోనికి దిగివచ్చాడు. ఆయన సర్వమానవాళి పాపములు పరిహరించుట కొరకు సిలువలో అన్యాయపు తీర్పునందున వాడే ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసమునిచ్చిన వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుదురు, వారి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని సదాకాలము నాతో జీవించరని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మానవులమైన మనము మరణించిన వారు మరణించినట్లుగా మన సమాధులలో ఉండమని, మరణించిన మనమంతా తిరిగి లేవలసిన ఆవశ్యకత ఉన్నదని, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి సజీవుడిగా మృతులలోంచి లేచి ఈ లోకానికి పునరుద్ధాన విషయమైనటువంటి సాక్ష్యాన్ని అనుగ్రహించున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనలో ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఎందరైతే ఇట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారందరికీ నిజమైన క్రిస్మస్ అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకున్నటమే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకునిగా మనం అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి దేవుడు చెప్పుచూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను లోనికి వచ్చిందని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మన హృదయం అనేటువంటి ద్వారమునద్ద నిలుచుండే ప్రభు మన హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. కుమార్తె, ప్రియ కుమారుడా, ఈ యొక్క దినమందైనను నీ హృదయంలో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నావా అని ప్రభు మనల్ని అడుగుచూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి.